హలో అండి అందరికీ. మీరు ఎప్పుడైనా గోధుమ పిండితో కానీ, మైదా పిండితో కానీ చూసారండి? నేను రవ్వతో చేశాను. రవ్వతో కూడా చాలా బాగా టేస్ట్ వచ్చింది సమోసా. యాక్చువల్లీ దాంట్లోకి ఒక 2 కప్స్ రవ్వ తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు, వాము వేసుకున్నాను. వాము నలిపి వేసుకోవాలి. అలాగే ఆయిల్‌ని కూడా మసలపెట్టి ఆయిల్ వేసుకోవాలి. వేస్తే ఇలా కలుపుతూ ఉంటే మన చేతికి ఇట్లా ముద్ద రావాలండి. అది చూడండి అలా ముద్దకొచ్చాక దీంట్లో తగినంత వాటర్ పోసుకొని, చపాతీ పిండి కంటే మెత్తగా ఉండాలి. సాఫ్ట్‌గా ఉండాలన్నమాట. అలా కలిపేసుకొని ముద్దలా చేసుకొని ఒక 2 అవర్స్ దీన్ని రెస్ట్ ఇవ్వాలండి. ఇలా ఇచ్చాక వేరే బాండి పెట్టుకొని కర్రీ కోసము దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నేను తాలింపు ఏం యూజ్ చేయలేదండి. మీకు కావాలంటే తాలింపు యూజ్ చేసుకోండి. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇవి కొద్దిగా వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగాక పచ్చి బఠానీ అండి, గ్రీన్ పీస్ ఒక గుప్పెడేసుకోండి. పసుపు, కారం రుచికి తగినట్టు, పిల్లలకి ఇస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు రుచికి తగినట్టుగా అన్నీ వేసి బాగా కలపాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 3 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని స్మాష్ చేసుకొని అది కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే మసాలాలు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఏ మసాలాలు యాడ్ చేయలేదు. సన్నగా తరుక్కున్న కొత్తిమీరాకు, అలాగే సగం నిమ్మరసం చెక్క వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ముందుగా రెడీ పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా, అది కొంచెం బాగా కలిపి చిన్న ముద్దలా తీసుకొని చపాతీలా లాటిచ్చేసాను. చూడండి, మన వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఎలా అయినా లాటించుకోండి. దానికి కరెక్ట్ ఈక్వల్గా కట్ చేసేసుకొని రోల్ చేసుకోవాలి. మనం సమోసా ఎలా రోల్ చేస్తామో అలాగే చేసుకొని, ముందుగా కర్రీ చేసుకున్నాం కదా, ఆ కర్రీని దాంట్లో పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి. ఆయిల్లో ఫ్రై చేస్తే అసలు కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోలేదు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా రెడీ చేయండి. మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్లో చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ బాయ్ అండి.